కాళికాదేవి శివుడిని కాళ్ళ కింద ఎందుకు తొక్కిందో మీకు తెలుసా? కలియుగాంతం ముందు రక్త బీజుడు అనే రాక్షసుడు అతి ఘోరంగా మానవుల ఋషులను చంపుతున్నాడు. అది చూసిన దేవతలందరూ అతని అడ్డుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. అందరూ కలిసి ఆ మహాదేవుణ్ణి పార్వతిని వేడుకుంటారు. అప్పుడు పార్వతి ధ్యాన రూపం నుండి మెల్లగా కాళికాదేవి రూపంలాగా మారుతుంది. అప్పుడు రక్త బీజును చంపటానికి బయలుదేరుతుంది. అప్పటికే ఆ రాక్షసుడు అందరినీ చంపి ఉంటాడు. కాళికాదేవి ప్రళయంగా మారి అతని తన శూలంతో ఒక్క వేటు పొడుస్తుంది. అతని నుండి కారిన ప్రతి రక్తపు బొట్టు ఒక్కొక్క రాక్షసుడిగా మళ్ళీ జన్మిస్తున్నాడు. అది చూసిన కాళికాదేవి తన నాలుకను నేలపై పరిచి అతని సంహరిస్తుంది. అయినా కూడా కాళికాదేవి శాంతించట్లేదు. ఎందుకంటే రక్త బీజుడి రక్తం తాగినందువలన ఆమె కూడా అలానే మారిపోయింది. అది చూసిన దేవతలు మహాదేవుని భూమి మీదకు పంపిస్తారు. ఆ శివుడు ధ్యాన ముద్రలో ప్రత్యక్షమవుతాడు. అది చూసిన కూడా కాళిక శాంతించట్లేదు. అప్పుడు శివుడే స్వయంగా ఆమె కాళ్ళ కింద పడతాడు. ఆమెకు శివుడి ఛాతిని తాకగానే ఆమె కాళిక